హెచ్టిఎంఎల్లో ఫామ్స్ క్రియేషన్ ఎలా చేయొచ్చు, ఆ ఫామ్స్ ద్వారా రకరకాల ఇంటర్ఫేస్ ఐటమ్స్ని ప్లేస్ చేసి యూజర్ ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చు, అలానే యూజర్ వాటిలోంచి ఎలా వాల్యూస్ని తీసుకోవచ్చు అనేదానికి రకరకాల ఇంటర్ఫేస్ ఐటమ్స్ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మరి మన ఫామ్ డిజైనింగ్ ద్వారా డేటా ఎంట్రీ మన వెబ్ పేజెస్లోకి ఎంటర్ చేయడం, ఆ వెబ్ పేజ్లో ఉన్న డేటాని మనం ప్రోగ్రాంలోకి తీసుకోవడం, ఇట్లంతా చేసేదానికి ఈ రకరకాల ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. రకరకాల ఇంటర్ఫేస్ ఐటమ్స్ని క్రియేట్ చేసేదానికి, ఇన్పుట్ ఫీల్డ్ని క్రియేట్ చేసేదానికి ఇన్పుట్ ట్యాగ్, టెక్స్ట్ ఏరియా క్రియేట్ చేసేదానికి టెక్స్ట్ ఏరియా అనే ట్యాగు, లేబుల్స్ ఇచ్చేదానికి లేబుల్ ట్యాగు, ఫీల్డ్ సెట్స్ని క్రియేట్ చేసేదానికి ఫీల్డ్ సెట్కి క్యాప్షన్ పెట్టేదానికి లెజెండ్, అట్లానే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకునేదానికి సెలెక్ట్, అట్లానే గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ని సెట్ చేసేదానికి ఆప్షన్ గ్రూప్, అట్లానే ఆప్షన్ అనేది ఆప్షన్స్ని డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లాగా తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బటన్, పుష్ బటన్ని క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా రకరకాల ఫామ్ ట్యాగ్స్ మనం యూజ్ చేసి ఎట్లా మనం ఈ యొక్క ఇంటర్ఫేస్ ఐటమ్స్ని మన వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలి అనేది చూద్దాం. నార్మల్గా ఏ డేటా ఎంట్రీ చేయాలన్నా, సపోజ్ ఎంప్లాయీస్ డేటా, స్టూడెంట్స్ డేటా ఏది ఎంట్రీ చేయాలన్నా, లేదంటే అక్కడ ఉన్న డేటాని మనం తీసుకోవాలన్నా సరే ఈ ఇంటర్ఫేస్ ఐటమ్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో మరి చూడండి, ఇక్కడ రకరకాల ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాటిల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది నెంబర్ 51లో ఉంది. సో ఇది చూడండి, ఇవి ఇంటర్ఫేస్ ఐటమ్స్. ఫస్ట్ నేమ్ ఇక్కడ రాజు, లాస్ట్ నేమ్ ఇట్లా మనం ఎంటర్ చేస్తాం. అయితే కోడింగ్ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ నేమ్ ఫస్ట్ ఫామ్ అనే ట్యాగ్ ద్వారా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఫామ్ ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఈ ఫామ్ లోపల మనం ప్లేస్ చేయాల్సిన ఇంటర్ఫేస్ ఐటమ్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని లేబుల్ లాగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఇన్పుట్ అనే ట్యాగ్ ద్వారా మనం టెక్స్ట్ బాక్స్ లాంటి ఇంటర్ఫేస్ ఐటమ్స్ని, ఇదనమాట, దీన్ని క్రియేట్ చేస్తున్నాం. దానికి పేరు కూడా ఇచ్చాం, ఫస్ట్ నేమ్ అని దానికి పేరు సెట్ చేయడం జరిగింది. ఈ నేము వీటి ద్వారానే మనం వీటిలో ఉన్న వాల్యూస్ని నెక్స్ట్ ప్రోగ్రామింగ్స్ అంటే ప్రోగ్రామింగ్ టూల్స్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఈ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్కి అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా వీటిలో ఉన్న వాల్యూస్ని తీసుకొని అక్కడ రకరకాల ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్, సో దీనికి కూడా ఒక టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే చేస్తాం. లాస్ట్ నేమ్ లేబుల్ ఇచ్చాం, బాక్స్ రావడం జరిగింది, దానికి లాస్ట్ నేమ్ అని పేరు ఇచ్చాం. సో ఫామ్ క్లోజ్ చేసాం. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేది సింపుల్ మార్కప్ లాంగ్వేజే కాబట్టి జస్ట్ ఈ యొక్క ఫామ్ని ఎలా మార్కప్ చేయాలి, ఫామ్ని ఎలా డిజైన్ చేయాలని మాత్రమే ఇది చెప్తుంది. మరి ఈ ఫామ్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అట్లనే ఈ ఫామ్లో ఇచ్చిన ఆ యొక్క రకరకాల డేటా క్యాల్కులేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, అవన్నీ రావాలి అంటే హెచ్టిఎంఎల్ ఒకటే సరిపోదు. దానికి కంపల్సరీగా విబి స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఇట్లాంటి రకరకాల స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అటాచ్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామింగ్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చూస్తున్నదంతా స్టాటిక్ వెబ్ పేజ్ డిజైనింగ్ మాత్రమే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు చూడండి, ఇక్కడ రేడియో బటన్స్ ఎలా డిజైన్ చేయాలి.
వీటిని రేడియో బటన్స్ లేదంటే ఆప్షన్ బటన్స్ అంటాం. ఏదైనా ఎన్ని బటన్స్ పెట్టినా కానీ రేడియో బటన్స్ ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి, రెండిట్లో ఒకటే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, చాయిసెస్ తీసుకునేదానికి జనరల్గా ఈ రేడియో బటన్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మెయిల్ అని లేబుల్ ఇచ్చాం. ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఇంతకు ముందర టెక్స్ట్ అని ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ బాక్స్ లాగా వచ్చింది. ఇప్పుడు రేడియో అని ఇచ్చాం. రేడియో బటన్ వచ్చింది. ఫస్ట్ బటన్కి చెక్డ్ అని ఇచ్చాం. చెక్డ్ నేమ్ ఈక్వల్ టు సమ్ సెక్స్ అని ఇచ్చి వాల్యూ మేల్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత రెండో దానికి మళ్ళీ సేమ్ నేమ్ సెక్స్, అంటే ఈ 2 బటన్స్ కలిపి ఒకే నేమ్ తోటి ఉంటాయన్నమాట. బట్ ఏదైనా ఒకటే తీసుకుంటాం కాబట్టి ఒకదాని వాల్యూ మేల్, ఇంకో దాని వాల్యూ ఫీమేల్. అయితే ఫస్ట్ దానికి చెక్డ్ అనే అట్రిబ్యూట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఫామ్ స్టార్ట్ కాగానే, అంటే వెబ్ పేజీ స్టార్ట్ చేయగానే అది చెక్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈ రెండిట్లో ఏది డిఫాల్ట్గా చెక్ అయి ఉండాలి అనే దానికి దానికి చెక్డ్ అని పెట్టడం జరిగింది. చూడండి రీఫ్రెష్ చేస్తున్నాను. ఫస్ట్ ఏది చెక్ అయింది, మెయిల్ అనేది చెక్ అయి ఉంది, అందుకని అనమాట. అదే ఫీమేల్ కార్డ్ చెక్డ్ అని ఇచ్చుంటే ఇది చెక్ అయి ఉండేది. ఓకే, ఆ విధంగా ఆప్షన్ బటన్స్ని మీరు ఏదైనా చాయిస్ తీసుకునేదానికి మల్టిపుల్ ఆప్షన్స్లో ఒక చాయిస్ తీసుకునేదానికి యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే మీకు చెక్ బాక్సెస్ చూడండి. చెక్ బాక్సుల్లో మల్టిపుల్ చాయిసెస్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సెలక్షన్, డీసెలక్షన్ ఇట్లా కుదురుతుంది. క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇవి కూడా సిమిలర్ టు ఆప్షన్ బటన్స్ లాగానే ఉంటాయి, రేడియో బటన్స్ లాగానే. కాకపోతే ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏమి ఇచ్చాము, చెక్ బాక్స్ అని ఇచ్చాము. ఇంతకు ముందర రేడియో అని ఇచ్చాం, ఇప్పుడు చెక్ బాక్స్ అని ఇచ్చాం. సో ఫస్ట్ దాని పేరు బైక్, రెండో దాని పేరు కార్ అని ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కానీ లేదంటే 2 కానీ సెలెక్ట్ చేసుకొని 2 కానీ డీసెలెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ బటన్లో అయితే ఏదైనా ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి సెలెక్ట్ చేస్తే ఇంకొకటి డీసెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ తీసుకునేదానికి చెక్ బాక్స్